ఈ మధ్యలో చాలా క్రియేటర్స్‌కి డౌట్ ఏముందంటే 4000 వాచ్ టైమ్ ఎలా తెచ్చుకోవాలి? చాలా కష్టపడుతున్నామన్నా 1 ఇయర్ అయింది, 2 ఇయర్ అయింది. సో, మాకు వాచ్ టైమే జనరేట్ అవుతలేదు. మానిటైజేషన్ సెక్షన్‌లో మాకు వాచ్ టైమ్ ఎందుకు జనరేట్ అవుతలేదు? లేదా వాచ్ టైమే ఎందుకు వస్తలేదు? ఇలా నాకు కామెంట్ చేసి అడుగుతున్నారు. సో, చాలా ఆడియన్స్ సెర్చ్ కూడా చేస్తున్నారు. ఈ మధ్యలో సెర్చ్ చేస్తున్నారు. 4000 వాచ్ టైమ్ అందరికీ కావాలండి. సో, నాకే కాదు కదా! అందరికీ కావాలి. నాకు ఆల్రెడీ మానిటైజేషన్ అయింది కాబట్టి సో, అందరికీ కావాలనమాట. సో, అందరికీ కావాలి కాబట్టి 4000 వాచ్ టైమ్ ఎలా తెచ్చుకోవాలి? సో, దీనికి నేను చిన్న ట్రిక్ అయితే చెప్తాను. ఆ ట్రిక్ గిన మీరు యూజ్ చేసినారనుకోండి చాలా చాలా తొందరగా వాచ్ టైమ్ అయితే ఈజీగా వస్తదనమాట. సో, ఎలా ట్రిక్ యూజ్ చేయాలి మరి మొత్తానికి వీడియో చూసేది ఉందా? అండ్ మీకు చూడాలని ఉందా? కంప్లీట్ ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు వాచ్ టైమ్ అయితే తొందరగా వస్తాయన్నమాట. వితిన్ మీరు 30 డేస్ ఛాలెంజ్ వీడియో పెట్టుకోండి. ఒకటి ఫస్ట్ వన్‌ది చెప్తానన్నమాట. వితిన్ మీరు 30 డేస్ ఛాలెంజ్ వీడియోస్ పెట్టుకోండి. సో, మొత్తానికి ఛాలెంజ్ వీడియోస్ పెట్టుకున్నారనుకోండి ఎలా వాచ్ టైమ్ వస్తది ఈ వీడియోలో ప్రాసెస్ మొత్తం చెప్తానన్నమాట. ఓకే, వీడియో చివరి వరకు చూడండి. లైక్ ఇప్పుడే ఇవ్వకండి. వీడియో నచ్చితే లాస్ట్‌లో మీరు లైక్ ఇచ్చేసి అండ్ కంటెంట్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి అన్నమాట. ఓకే, సో ఇక మనం లేట్ ఎందుకు మన వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో ఏంటంటే గాయ్స్ ఇక్కడ మనకు 4000 వాచ్ టైమ్ కావాలి. సో ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ కోసం 200 లేదా 300 వాచ్ టైమ్ మనకు సో ఇలా మనకు మానిటైజేషన్ సెక్షన్ ఉంది అనుకుంటే మనకు ఇప్పుడు ఏం కావాలి? సో మనకు 1 ఇయర్‌లో మనకు 4000 వాచ్ టైమ్ తెచ్చుకోవాలి. ఓకే, సో మనకు 7 మంత్ అయిపోయింది అనుకుందాం. మనకి ఇంకా రిమైనింగ్ ఎంత ఉందండి? సో ఈ 3 అది 2 5 మంత్ రిమైనింగ్ ఉంది. ఆ 5 మంత్లో మనకు 3700 వాచ్ టైమ్ తెచ్చుకోవాలి. 300 అయిపోయింది అనుకుందాం. 300 అయిపోయిందా? సో 3700 వాచ్ టైమ్ తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి? వితిన్ మనం 30 డేస్లో తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకోవచ్చు చూపిస్తా చూడండి. సో ఇప్పుడు మీరు మీ ఛానల్లో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు? ఒక 50 వీడియోస్ అప్లోడ్ చేశారు అనుకుందాం. 50 వీడియోస్ 10 మినిట్స్ వీడియో అనుకుందాం. అంటే 50 వీడియోస్లో 10 మినిట్స్ 10 మినిట్స్ 10 మినిట్స్ 10 మినిట్స్ అనమాట. ఆ 10 మినిట్స్ వీడియో మొత్తం 50 వీడియోస్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఆ 50 వీడియోస్ది ఏం చేస్తారంటే మీరు ఒక ప్లేలిస్ట్ రెడీ చేసుకోండి. మొత్తానికి ప్లేలిస్ట్లో నేమ్ ఏం పెడతారంటే టైటిల్ ఏం పెడతారంటే 4000 వాచ్ టైమ్ కంప్లీట్ అని ఒక టైటిల్ పెట్టేసండి. ఓకే, సో టైటిల్ పెట్టేసినరా? ఆ టైటిల్ పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ప్లేలిస్ట్లో మీరు ఏం చేస్తారంటే 1 బై 1 బై 1 బై తీసుకొని మొత్తం 50 వీడియోస్ అని అందులో యాడ్ చేసేయండి. ప్లేలిస్ట్లో యాడ్ చేయండి. సో ప్లేలిస్ట్లో యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సో మీ స్మార్ట్ ఫోన్ ఉంది అనుకోండి. ఎగ్జాంపుల్ కోసం నా దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లో నాకు ఛానల్ అనేది లాగిన్ ఉంది. ఓకే, సో ఇందులో మనం చూడొద్దు అనమాట. సో మీరు ఇంట్లో వాళ్ళు అండ్ ఏదైనా వైఫై కనెక్షన్ ఇప్పుడు మన ఇంట్లో ఒక వైఫై కనెక్షన్ ఉంటాయండి. ఆ వైఫై కనెక్షన్తో మనం చూడొద్దు. వేరే వైఫై కనెక్షన్తో చూడాలన్నమాట. మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్ కానీ ఎవరన్నా కానీ ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గర మనం కష్టపడాలి. మనకు 4000 వాచ్ టైమ్ కావాలంటే కష్టపడాలన్నమాట. లేదు మనం నైట్లో వెళ్ళి ఎవరికైనా చెప్పాలి, బ్రో మీరు ప్లేలిస్ట్ ఆన్ చేసి పెట్టేయు, నాకు కొద్దిగా వాచ్ టైం అయితే జనరేట్ అవుతుంది. సో మన ఫ్రెండ్స్లో చెప్పాలన్నమాట. అంటే నైట్లో అతను ఏం చేస్తాడంటే సో ప్లేలిస్ట్ అనేది ఆన్ చేసి పెట్టేస్తాడు. నైట్ వరకు 50 వీడియోస్ అంటే ఒక 2-3 అవర్స్ అయితే పడుతుంది అనమాట. 50 వీడియోస్ 10 మినిట్స్ లెంత్ అనమాట. సో టైం చాలా పడుతుంది కాబట్టి అతనికి ప్లేలిస్ట్ అనేది ఆన్ చేసి పెట్టేయమని చెప్పాలి. సో ఎందుకు చెప్తారండి? రెగ్యులర్లీ ఒక 10 మెంబర్స్ చెప్పాలి. మీకు ఎంత తోస్తే అంత చెప్పచ్చు అనమాట. మీ ఇష్టం. సో మీకు ఎంత రిలేటివ్ ఉన్నారో అందరికీ చెప్పచ్చు అనమాట. సో అలా చెప్తే ఏమైతుందంటే సో ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మన ప్లేలిస్ట్ ఒక పర్సన్ దగ్గర మన ఫ్రెండ్ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ చూసిండు అనుకోండి, ఒక 2 డేస్ గ్యాప్ ఇవ్వమని చెప్పాలి. అతనికి 2 డేస్ గ్యాప్ ఇవ్వని చెప్పాలి. ఎందుకు 2 డేస్ గ్యాప్ అంటే యూట్యూబ్ మనకు కనిపెడతారు కాబట్టి. సో అంటే రెగ్యులర్లీ ఇలాగే చేస్తుండు కాబట్టి ఒక ప్లేలిస్ట్ ఆన్ చేసి పెట్టేస్తుండు ఇలా అని యూట్యూబ్కు డౌట్ వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈరోజు చూసిండు అనుకోండి, మన ఫ్రెండ్ ఈరోజు ప్లేలిస్ట్ ఆన్ చేసి పెట్టిండు అనుకోండి. ఎగ్జాంపుల్ కోసం మనం ఫస్ట్ డేట్ అనుకుందాం. ఆ ఫస్ట్ డేట్ రోజు మనం ప్లేలిస్ట్ అనేది ఆన్ చేసి పెట్టేసిండు. సెకండ్ డే థర్డ్ డే ఆగాలి. 4th డే రోజు మనం సో అతనికి ఇంకా చెప్పాలన్నమాట, బ్రో ఇంకా నా ప్లేలిస్ట్ అనేది ఆన్ చేసి పెట్టేయు, నెక్స్ట్ నాకు కొద్దిగా వాచ్ టైమ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇలా చెప్తే వాచ్ టైమ్ తొందరగా జనరేట్ అవుతుంది అనమాట. చాలా చాలా ఈజీగా అనమాట. 4000 వాచ్ టైమ్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడతారు కదా. ఇలా మనం 50 వీడియోస్ అయితే అప్లోడ్ చేసి పెడతాం ఎలాగో. ఓకే, 4000 వాచ్ టైమ్ తెచ్చుకోవడానికి వాళ్ళు వీడియో చూసే అవసరం లేదు. జస్ట్ మనం ప్లేలిస్ట్ ఆన్ చేసి పెట్టేస్తే నైట్ పడుకుంటారు ఎలాగో. ఇలా మీ రిలేటివ్లో ఎందరు ఉన్నారో అందరికి చెప్పేస్తే సో చాలా చాలా తొందరగా వాచ్ టైమ్ అయితే ఈజీగా వస్తుంది అనమాట. మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వాచ్ టైమ్ వస్తుంది అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ మీరు గుర్తుంచుకున్నది ఏంటిదంటే ఈరోజు చూసినారు అనుకోండి ఒక స్మార్ట్ ఫోన్ తోటి ఈరోజు చూసినారు అనుకోండి, ఇందులోనే చూడొద్దు. ఎందుకోసం అంటే మీ ఛానల్ లాగిన్ ఉంటుంది కాబట్టి ఇందులో చూడొద్దు. ఓకే, సో మీరేం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, చెప్పాలి. సో కష్టపడాలి కదా, వాచ్ టైమ్ రావాలంటే కష్టపడాలి, చెప్పాలి. సో ఈరోజు చూసినారు అనుకుంటే 2-3 డేస్ ఆగిన తర్వాతే మళ్ళీ రిపీట్ చూడమని చెప్పాలన్నమాట. ఒక 50 వీడియోస్ ప్లే అయితే ఎలా ఉంటుంది బ్రో చూడు. 50 వీడియోస్లో 10 మినిట్స్ వీడియో లెంత్ 50 వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి అనమాట. అందులో యాడ్స్ వస్తాయి, మొత్తం వస్తాయి అన్నమాట. సో 1 బై 1 అయితే ప్లే అవుతూ ఉంటాయి అనమాట. సో అలా ప్లే అవుతూ ఉంటాయి కాబట్టి 4000 వాచ్ టైం ఈజీగా
30 డేస్లో తెచ్చుకోవచ్చు అనమాట. మీరు చూడండి, ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు చెప్పండి 4000 వాష్ టైం వస్తుందో లేదో నాకు ట్రై చేసి చెప్పండి అనమాట. సో చాలా ఆడియన్స్ అయితే ఇలాగే చేస్తారు. ఇప్పుడు చాలా హుషారు ఉంటుంది చూడండి క్రియేటర్స్. వాళ్ళు 4000 వాష్ టైం ఇలా తెచ్చుకుంటారు అనుకుంటున్నారు, ఇలాగే తెచ్చుకుంటారు అనమాట. సో ఒక ఫ్రెండ్ చెప్తారు, ఇలా చెప్తారు అంటే బై చేయరు, అంటే ఫ్రెండ్స్లోనే అంటే రిలేటివ్లోనే చెప్తారు, ఇలా చూడు. ఒక లెంత్ వీడియో అప్లోడ్ చేస్తారన్నమాట. లెంత్ వీడియో అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ ఇట్లా వీడియో అప్లోడ్ చేస్తే అలా కూడా మనకు వాచ్ టైం పెడతారు. అంటే చూస్తే వాళ్ళు, మనం చూడదు కదా, వాళ్ళు చూడాలి. అంటే నైట్ ఇట్లా ప్లే చేసేసి పడుకోవచ్చు అనమాట. సో అట్లా అంటే ప్లేలిస్ట్ ఉంటే చాలా మంచిది అనమాట. 1 by 1 ఇట్లా ప్లే అవుతాయి అనమాట. సో అట్లా. సో నాకు చెప్పండి మీకు వాచ్ టైం వస్తుందో లేదో చెప్పండి. సో ఇప్పుడు మీకు ఎలా అనిపించింది, ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేస్తారా లేదా స్కిప్ చేస్తారా, మీ ఇష్టం, మీ పైన డిపెండ్ ఉంది. సో మీ ఇష్టం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తే చేయండి లేదా స్కిప్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బై.